మై డియర్ స్టూడెంట్స్, కరెంట్ ఎకనామిక్ ఇష్యూస్లో భాగంగా మనం ఈరోజు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ గురించి నేర్చుకుందాం. అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే దాని గురించి ఒకసారి మనం చర్చిద్దాం. ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి ఉన్నాయి. ఈ ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని అచీవ్ చేయడానికి భారత ప్రభుత్వం అనేది చాలా కట్టుబడి ఉందన్నమాట. భారత ప్రభుత్వం అనేది చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ ఎస్డిజిలో ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఫస్ట్ పాయింట్లోనే పెట్టాడు. 1.2లో ఏం పెట్టాడంటే 2030 నాటికి పేదరికాన్ని కనీసం సగానికి తగ్గించాలి. అప్పుడు ఉన్నటువంటి పేదరికాన్ని 2030 నాటికి కనీసం సగానికి తగ్గించాలి. ఈ విధంగా ఈ ఎస్డిజిలో ఉన్నటువంటి గోల్స్ని అచీవ్ చేయడానికి భారత ప్రభుత్వం ఏం చేసిందంటే జిఐఆర్జి అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసింది. జిఐఆర్జి అంటే ఏంటంటే గ్లోబల్ ఇండెక్స్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్. గ్లోబల్ ఇండెక్స్ రిఫార్మ్స్ అండ్ గ్రోత్ జిఐఆర్జిని స్థాపించి దీన్ని ఏం చేయమందంటే మొత్తం 29 దేశాల 29 ఇండెక్సెస్ ముఖ్యమైనటువంటి గ్లోబల్ ఇండెక్సెస్ ఉన్నాయి. ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, హంగర్ ఇండెక్స్, హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్. ఇటువంటి ఇండెక్స్లు 29 ఉన్నాయి. ఈ 29 ఇండెక్స్ని మానిటర్ చేస్తూ భారతదేశం యొక్క స్థానం ఏ విధంగా ఉంది, భారతదేశం యొక్క స్థానాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఏం చేయాలి అనేవి సలహాలు సూచనలు ఇవ్వడానికి జిఐఆర్జి అనే దాన్ని స్థాపించారు. ఈ జిఐఆర్జిలో భాగంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, ఎంపిఐ అంటాం, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. దీనికి నోడల్ ఏజెన్సీగా నీతి ఆయోగ్ని నియమించింది. అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానముని పెంచడానికి కానీ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించడానికి పూర్తి స్థాయిగా నీతి ఆయోగ్ అప్పచెప్పడం అనేది జరిగింది. ఎందుకు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని రూపొందించాలి అంటే చెప్పాం కదా ముందు, ఎస్డిజిలో భాగంగా పేదరికాన్ని తగ్గించాలంటే అసలు భారతదేశంలో పేదరికం ఎంత ఉంది ఏమిటనేది లెక్క కట్టాలి. మన దగ్గర ఉన్న లెక్కలు కడితే సరిపోదు. గ్లోబల్గా ఏ విధంగా లెక్కిస్తున్నారు, ఇండస్ట్రీస్ని ఏ విధంగా లెక్కిస్తున్నారు, గ్లోబల్గా ఇండస్ట్రీస్ని ఏ విధంగా లెక్కిస్తున్నారో మనం ఒకసారి చూద్దాం. గ్లోబల్ ఇండస్ట్రీస్ని ఏ విధంగా లెక్కిస్తున్నారో మనం ఒకసారి చూస్తే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ప్రపంచవ్యాప్తంగా లెక్కించేది ఏంటి అంటే మొత్తం అన్ని దేశాలకు లెక్కించేది యుఎన్డిపి, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్, యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఈ రెండు కలిసి ఎంపిఐని లెక్కిస్తాయి. ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఈ రెండు కలిసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని లెక్కిస్తారు. అయితే వీళ్ళు ఏ విధంగా లెక్కిస్తారు, మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని వీళ్ళు ఏ విధంగా లెక్కిస్తారంటే మనం ఒకసారి చూస్తే
వీళ్ళు 3 డైమెన్షన్లు తీసుకుంటారు. 3 డైమెన్షన్లే తీసుకుంటారు. హెల్త్, ఎడ్యుకేషన్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఏ విధంగా లెక్కిస్తారు ఏంటనేది మనం ఒకసారి కానీ చూస్తే, హెల్త్కి సంబంధించి వీళ్ళు 2 ఇండికేటర్లనే తీసుకుంటారు. హెల్త్కి సంబంధించి 2 ఇండికేటర్లు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి 2 ఇండికేటర్లు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ సంబంధించి 6 ఇండికేటర్లు తీసుకుంటారు. తీసుకొని వీటికి వెయిటేజ్ ఉంటుంది. 1/3, 1/3 అండ్ 1/3. ఈ వెయిటేజ్ ఆధారంగా వీళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని లెక్కిస్తారు. ఏ దేశంలో ప్రజలు ఎంపీఐ విలువ అనేది 0 to 1 వరకు ఉంటుంది అనమాట. 0 to 1 వరకు ఉంటుంది. అంటే ఏ దేశం అయితే ఎక్కువ విలువ కలిగి ఉందో అందులో ఎక్కువ పేదవారు ఉన్నట్టు లెక్క. అంటే 1కి దగ్గరగా కానీ ఉంటే పేదరిక దేశం కింద లెక్క. ఏ దేశంలో అయితే తక్కువ విలువ ఉందో అంటే 0కి దగ్గరగా ఉందో అందులో పేదవాళ్ళు తక్కువగా ఉన్నట్టు లెక్క. ఉదాహరణకి 0.786 ఉందనుకోండి ఒక దేశంది. ఉదాహరణకి శ్రీలంక అనుకుందాం. ఇండియాది 0.156 అనుకుందాం. అంటే శ్రీలంకలో పేదవాళ్ళు ఎక్కువగా ఉన్నారు, పేదరికం ఎక్కువగా ఉంది. ఇండియాలో పేదరికం తక్కువగా ఉందని మనం తెలుసుకోవాలన్నమాట. ఈ విధంగా ఎంపీఐని యుఎన్డిపి మరియు ఆక్స్ఫర్డ్ పావర్టీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ కలిసి లెక్కిస్తున్నారు. అయితే మరి భారతదేశంలో ఏ విధంగా లెక్కించారు, ఏ విధమైనటువంటి ఫార్ములా తీసుకున్నారు, ఏంటి సంగతి అనేది ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించి మనం ఒకసారి చూస్తే ఈ విధంగా ఎస్డిజిలో భాగంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అచీవ్ చేయడం కోసం నోడల్ ఏజెన్సీగా నియమించబడినటువంటి నీతి ఆయోగ్ అనేది ఏం చేసింది అంటే 2021లో ఒక బేస్ లైన్ రిపోర్ట్ని రూపొందించింది. మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని లెక్కించి ఒక బేస్ లైన్ రిపోర్ట్ను రూపొందించింది. దీనికి లెక్కించడానికి దేన్ని తీసుకుందంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 తీసుకుంది. ఇది ఎప్పుడు చేశారంటే 2015-16 సంవత్సరాల మధ్య చేసినటువంటి దీని డేటా ఆధారంగా 2021 నవంబర్లో ఫస్ట్ బేస్ లైన్ రిపోర్ట్ని ప్రకటించడం జరిగింది. తర్వాత మరలా ఏం చేసిందంటే 2023 జూలై నెలలో మరలా కొత్త రిపోర్ట్ని ప్రచురించింది. దీనికి బేస్గా ఏం తీసుకుందంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అని తీసుకుంది. ఇది 2019-2020లో లెక్కించబడినటువంటి డేటా అన్నమాట. ఈ డేటా ఆధారంగా 2023 జూలైలో మరొక రిపోర్ట్ని ప్రచురించింది. ఈ రోజు మనం ఏంటంటే ఈ రిపోర్ట్ని చూస్తూ ఈ 2021లో ప్రకటించిన రిపోర్ట్కి ఇప్పుడు 2023లో ప్రకటించిన రిపోర్ట్కి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, అందుకే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ప్రోగ్రెస్ రివ్యూ. అంటే ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంది, పేదరికం తగ్గిందా, పేదరికం పెరిగిందా, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ ఉంది, ఏ రాష్ట్రాల్లో తక్కువ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఉందా, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఉందా, లేకపోతే తక్కువ ఉందా అనేది మనం డీటెయిల్డ్గా ఇందులో మనం చూస్తాం. అయితే ఈ మొట్టమొదటి ఏంటంటే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని నీతి ఆయోగ్ ఏ విధంగా లెక్కించింది అనేది ముందు మనం చూడాలి. ఏ విధంగా లెక్కించిందో మనం చూడాలి అంటే మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటి అంటే మెథడాలజీ. ఏ విధమైన మెథడాలజీ ద్వారా దీన్ని లెక్కిస్తున్నారంటే గ్లోబల్గా కూడా ఏ మెథడాలజీని అయితే ఉపయోగిస్తున్నారో నీతి ఆయోగ్ కూడా అదే మెథడాలజీని ఉపయోగించింది. ఏ మెథడాలజీని ఉపయోగిస్తున్నారంటే ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీ. ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీ అంటారు దీన్ని, ఏఎఫ్ మెథడాలజీ. ఏంటి ఈ ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీ అని అంటే
ఇందులో భాగంగా రెండు అంశాలని లెక్కిస్తారు. ఒకటోది ఏంటి అంటే హెడ్ కౌంట్ రేషియో. హెడ్ కౌంట్ రేషియో. రెండోది ఇంటెన్సిటీ ఆఫ్ పూర్. హెడ్ కౌంట్ రేషియోని మనం ఏమంటారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటారు, అంటే నిజమైనటువంటి పేదవారు. అయితే ఇంటెన్సిటీ ఆఫ్ పూర్ అంటే ఏంటంటే ఎంత పేదరికంలో ఉన్నారు, తీవ్రత, పేదరికం యొక్క తీవ్రత, పేదవారిలో ఇంకా పేదవారు ఎంతమంది ఉన్నారో కూడా లెక్కిస్తారు. దీన్ని హెచ్ అంటాం, దీన్ని ఏ అంటాం. ఇప్పుడు ఏం చేస్తారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాల్యూ కావాలి అంటే ఈ యొక్క హెచ్ని ఏతో గుణించాలి. అంటే హెడ్ కౌంట్ రేషియోని లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీని ఇంటెన్సిటీ ఆఫ్ పూర్తో గుణిస్తే మనకి ఎంపీఐ విలువ అనేది వస్తుంది. ఈ మెథడాలజీని మనం ఏమంటామంటే ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీ అని అంటారు. ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీ అని అంటారు. ఈ ఆల్కైర్ ఫోస్టర్ మెథడాలజీనే గ్లోబల్ ఎంపీఐలో కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఉపయోగిస్తారు. సేమ్ మెథడాలజీనే నీతి ఆయోగ్ తీసుకుందనమాట. నీతి ఆయోగ్ తీసుకొని లెక్కిస్తుంది. అయితే ఈ లెక్కించడానికి ఏం చేశారంటే గ్లోబల్ ఏవైతే తీసుకున్నారో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఏవైతే తీసుకున్నారో అవి తీసుకుంటూ ఒక 2 ఇండికేటర్స్ మాత్రం ఎక్కువగా తీసుకుంది నీతి ఆయోగ్. మీకు గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎన్ని డైమెన్షన్స్ తీసుకున్నారని చెప్పానంటే 3 డైమెన్షన్లు తీసుకున్నారు. ఒకటి హెల్త్, 2 ఎడ్యుకేషన్, 3 స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. 3 డైమెన్షన్ తీసుకున్నారు. మూడిట్లో కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంది, 1/3, 1/3, 1/3. వీటికి మరలా ఇండికేటర్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఇండికేటర్స్ అంటే నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అంటే భారతదేశంలో గణించినటువంటి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ 12 ఇండికేటర్స్ ఉన్నాయి. అదే గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్కి అయితే 10 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. నీతి ఆయోగ్ మరొక 2 ఇండికేటర్స్ని ఎక్సెస్ తీసుకుందన్నమాట. ఏంటనేవి మీకు వివరించేటప్పుడు చెప్తాను. మొట్టమొదట హెల్త్కి సంబంధించినటువంటి మొట్టమొదటి ఇండికేటర్ ఏంటంటే న్యూట్రిషన్. మొట్టమొదటి ఇండికేటర్ న్యూట్రిషన్ అంటే పోషణ. దీన్ని ఎలా డిఫైన్ చేశారంటే చైల్డ్ అంటే 0 to 59 months ఉన్నటువంటి పిల్లవాడు ఎవడైనా సరే పోషకాహార లోపంతో బాధపడితే వాడిని పేదవారిగా తీసుకున్నాడు. అదేవిధంగా ఫీమేల్లో 15 నుంచి 49 సంవత్సరాల మధ్యని, అదేవిధంగా మేల్లో అయితే 15 నుంచి 54 సంవత్సరాల మధ్యలో ఉండి పోషకాహార లోపంతో బాధపడితే వాళ్ళని కూడా పేదవారిగా తీసుకున్నారు. ఇక్కడ ఒక ఇండికేటర్ చెప్పాడు, బాడీ మాస్ ఇండెక్స్ అనేది 18 కన్నా తక్కువగా ఉంటే వాళ్ళని న్యూట్రిషన్ పరంగా పేదవారిగా తీసుకోమన్నాడు. ఈ విధమైనటువంటి ఇండికేటర్ న్యూట్రిషన్ లేదా పోషణలో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోషణ తర్వాత రెండో ఇండికేటర్ ఏంటంటే చైల్డ్ అడలసెంట్ మార్టాలిటీ. చైల్డ్ అండ్ అడలసెంట్
మోర్టాలిటీ. అంటే సర్వే చేసే ముందు 5 సంవత్సరాల పరిగణలో తీసుకున్నాడు. 5 సంవత్సరాల ముందర ఒక కుటుంబంలో పిల్లవాడు కానీ అడలసెంట్ అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నవారు కానీ ఎవరైనా చనిపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నవారిగా లెక్కలోకి తీసుకోమని చెప్పాడు. అది చైల్డ్ అండ్ అడలసెంట్ మార్టాలిటీ. మూడవది ఏంటంటే యాంటీనేటల్ కేర్. యాంటీనేటల్ కేర్ లేదా మెటర్నిటీ కేర్ అని కూడా అంటారు. మెటర్నిటీ హెల్త్ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక స్త్రీ ఆ యొక్క బిడ్డను జన్మించక ముందు కనీసం 4 సార్లు ఏదైనా డాక్టర్ సలహా తీసుకున్నారా లేదా? అదేవిధంగా ఏదైనా ఎక్స్పర్ట్ అంటే ఒక నర్స్ అవ్వచ్చు, గవర్నమెంట్ డాక్టర్ అవ్వచ్చు, ఎవరి దగ్గర అయినా సరే కనీసం 4 సార్లు చెకప్ కానీ లేదా సలహాలు కానీ తీసుకొని బిడ్డకి జన్మనిచ్చిందా లేదా తీసుకుంటారు. ఆ విధంగా కనీసం 4 సార్లు కూడా ఆ అమ్మాయి డాక్టర్ దగ్గరికి కానీ డాక్టర్ దగ్గరికి కానీ లేదా ఎక్స్పర్ట్ దగ్గరికి కానీ వెళ్ళకపోతే వాళ్ళు పావర్టీలో ఉన్నట్టు లెక్క. ఈ విధంగా హెల్త్కి సంబంధించి 3 అంశాలని నీతి ఆయోగ్ భారతదేశ బహుముఖ పేదరిక సూచీని గణించడానికి తీసుకుంది. అయితే గ్లోబల్ ఎంపీఐలో గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో గ్లోబల్ ఎంపీఐలో యాంటీనేటల్ కేర్ అనేది లేదు, లేదా మెటర్నిటీ హెల్త్ అనేది లేదు. ఈ 2 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి. న్యూట్రిషన్, అది కూడా అడలసెంట్ మోర్టాలిటీ కూడా లేదు, చైల్డ్ మోర్టాలిటీ. గ్లోబల్ ఎంపీఐలో 2 ఇండికేటర్స్ మాత్రమే ఉన్నాయి హెల్త్లో. న్యూట్రిషన్ ఉంది అండ్ చైల్డ్ మోర్టాలిటీ మాత్రమే ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, మనం 12 తీసుకున్నాం, గ్లోబల్ ఎంపీఐలో 10 ఉన్నాయి. ఇందులో ఒకటి ఎక్స్ట్రా మనకి వచ్చింది. మరొక ఎక్స్ట్రా ఎక్కడ వస్తుంది అనేది అక్కడ వివరించేటప్పుడు నేను చెప్తాను. ఇది హెల్త్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్. రెండవ డైమెన్షన్ ఏంటి మనకు తెలిసి, రెండవది ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. రెండవది ఏంటి? ఎడ్యుకేషన్ సంబంధించి మనం ఒకసారి కానీ పరిశీలిస్తే ఇందులో 2 ఇండికేటర్స్ ఉన్నాయి. ఒకటి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్. ఎడ్యుకేషన్కి ఎంత ఇచ్చారు వెయిటేజ్? 1/3. ఈ 1/3లో ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్కి 1/6, స్కూల్ అటెండెన్స్కి 1/6 వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అంటే ఏంటంటే 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారు 6 సంవత్సరాలు కనీసం పాఠశాలలో చదివి ఉండాలి. 6 సంవత్సరాలు కనీసం పాఠశాలలో చదివి ఉండాలి. 6 సంవత్సరాలు కనీసం పాఠశాలలో చదివి ఉండాలి. 6 సంవత్సరాల కన్నా తక్కువ చదివితే వాళ్ళు పావర్టీలో ఉన్నట్టు లెక్క. స్కూల్ అటెండెన్స్ అంటే ఏంటంటే 8వ తరగతి వరకు చదివేటువంటి పిల్లవాడు ఎవరైనా సరే ఆ ఇంట్లో ఉంటే స్కూల్కి వెళ్ళకుండా కానీ ఉన్నాడు అనుకోండి ఆ పిల్లవాడు, వాళ్ళు పావర్టీలో ఉన్నట్టు లెక్క. మల్టీ డైమెన్షనల్ పావర్టీలో ఉన్నట్టు లెక్క అనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 8వ తరగతి వరకు పాఠశాలకు వెళ్ళాలి. 8వ తరగతి చదివేలోపు ఉన్నటువంటి ఏజ్ ఉన్నటువంటి కుర్రాడు ఎవడైనా ఇంటి దగ్గర ఉన్నాడు అనుకోండి, పాఠశాలకు వెళ్లకుండా, వాడు పావర్టీలోకి వస్తాడు. ఇవి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి 2 ఇండికేటర్స్. 3వ డైమెన్షన్ ఏంటంటే మనకి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. జీవన ప్రమాణము. ఈ జీవన ప్రమాణంలో మనకి 7 ఇండికేటర్స్ వస్తాయి. జీవన ప్రమాణము లేదా జీవన ప్రమాణము ఇంగ్లీష్లో అయితే మనం ఏమంటామంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అని అంటాం. మొట్టమొదటి ఏంటి వస్తుందంటే కుకింగ్ ఫ్యూయల్.
కుకింగ్ ఫ్యూయల్ అంటే వంట వండడానికి ఏం ఉపయోగిస్తున్నారు? వంట వండడానికి వంట చెరకను కానీ, లేదంటే కర్రలను కానీ, లేదంటే డంగ్ పేడను కానీ, అంటే పిడకలను కానీ ఏదైనా ఉపయోగిస్తే వాళ్ళు పోవర్టీలో ఉన్నట్టు లెక్క. రెండవది శానిటేషన్. పరిశుభ్రమైనటువంటి వాతావరణం వాళ్ళకు అందుబాటులో ఉంటే వాళ్ళు బాగున్నట్టు లెక్క. పరిశుభ్రమైన వాతావరణం అందుబాటులో లేకపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు లెక్క. మూడవది కానీ మనం చూస్తే డ్రింకింగ్ వాటర్. సేఫ్ డ్రింకింగ్ వాటర్ అనమాట. డ్రింకింగ్ వాటర్ అన్ని డ్రింకింగ్ వాటర్లే, కానీ సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇటువంటిది అంటే హ్యాండ్ పంప్ కానీ, కొలాయి కానీ ఇటువంటి ఉండాలి. అంటే 30 నిమిషాలు నడక లోపల వాళ్ళకి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉంటే వాళ్ళు పేదవారు కానట్టు లెక్క. అదే వాళ్ళు సేఫ్ డ్రింకింగ్ వాటర్కి 30 నిమిషాల కన్నా ఎక్కువ నడిచి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు లెక్క. నాలుగవది మనం చూస్తే ఎలక్ట్రిసిటీ. కరెంట్ లేదు అనుకోండి, వాళ్ళు పేదవారు ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ హౌసింగ్. ఒక ప్రాపర్ హౌస్ అంటే అన్ని కాలాలకి తట్టుకొని ఉండేటువంటి ఒక ఇల్లు ఉంటే వాళ్ళు పేదరికంలో లేనట్టు లెక్క. లేదంటే అటువంటి ఇల్లు లేకపోతే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ అసెట్. అసెట్ అంటే ఏంటంటే ఇందులో భాగంగా రేడియో కానీ, సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ ఇటువంటి పరికరాల్లో ఒకటి కన్నా ఎక్కువ కలిగి ఉంటే వాళ్ళు పేదరికంలో లేనట్టు లెక్క. ఒకటి లేదా అంతకంటే తక్కువ ఉంటే వాళ్ళు పేదరికంలో ఉన్నట్టు లెక్క. చివరిది ఏంటంటే బ్యాంక్ అకౌంట్. ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ లేదా పేదరికంలో ఉన్నట్టు లెక్క. ఈ బ్యాంక్ అకౌంట్ గ్లోబల్ ఎంపీఐకి, మన భారతదేశ నేషనల్ ఎంపీఐకి ఉన్నటువంటి 2 ఇండికేటర్స్లో తేడా ఏంటంటే, నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో హెల్త్లో యాంటీనేటల్ కేర్ అన్నది ఉంది. యాంటీనేటల్ కేర్ లేదా మెటర్నల్ కేర్ ఇదొకటి. అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో బ్యాంక్ అకౌంట్ ఒకటి. ఈ రెండింటిని ఎక్స్ట్రాగా మనకి నీతి ఆయోగ్ అనేది యాడ్ చేయడం జరిగింది. అంటే మొత్తం మనం 12 ఇండికేటర్లో ఉపయోగించి మనం ఎంపీఐని కడితే గ్లోబల్ ఎంపీఐ అనేది 10 ఇండికేటర్స్ మాత్రమే ఉపయోగిస్తుంది. ఈ విధంగా దీనికి 1/21, 1/21, 1/21, 1/21, 1/21, 1/21, 1/21 వెయిటేజ్ ఇస్తారు. ఈ విధంగా ఇచ్చిన వెయిటేజీ జీవన ప్రమాణానికి ఇచ్చిన 1/3కి సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా వెయిటేజ్ ప్రకారం ఈ ఇండికేటర్స్ అన్ని గణించి ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆల్కైర్ ఫాస్టర్ మెథడాలజీ ద్వారా 2 సబ్ ఇండిసెస్ని లెక్కిస్తారు. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏంటంటే హెడ్ కౌంట్ రేషియో లెక్కిస్తారు. అదేవిధంగా ఇంటెన్సిటీ ఆఫ్ పూర్ని కూడా లెక్కిస్తారు. హెడ్ కౌంట్ రేషియోని, ఇంటెన్సిటీ ఆఫ్ పూర్ని లెక్కిస్తారు. హెడ్ కౌంట్ రేషియో లేదా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అని అంటారు. దాన్నే మల్టీ డైమెన్షనల్ పావర్టీ లేదా హెడ్ కౌంట్ రేషియో అని కూడా అంటారు అన్నమాట. మల్టీ డైమెన్షనల్ పావర్టీ లేదా హెడ్ కౌంట్ రేషియో లెక్కిస్తారు. దీన్ని ఎలా లెక్కిస్తారంటే మొత్తం ఈ యొక్క ఇండికేటర్స్ అన్నిటి ద్వారా వచ్చినటువంటి పేదవారు అంటే మల్టీ డైమెన్షనల్ పూర్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్, మొత్తం జనాభాలో ఉన్నటువంటి పేదవారు వస్తుంది అనమాట. దీన్ని హెడ్ కౌంట్ రేషియో అని అంటాం. రెండోది ఇంటెన్సిటీ ఆఫ్ పూర్. అంటే పేదవారిలో బాగా పేదవారు. దాన్ని ఎలా లెక్కిస్తారంటే బాగా పేదవారు ఉన్నటువంటి వెయిటేజ్లు అన్నీ కలిపి దాన్ని పేదవారితో భాగిస్తారు. వెయిటెడ్ యావరేజెస్ అన్నీ కలిపి ప్లస్ చేసి పూర్ మల్టీ డైమెన్షనల్ పూర్తో భాగిస్తే ఇంటెన్సిటీ ఆఫ్ పూర్ అనేది వస్తుంది. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ వాల్యూ కావాలి అంటే ఈ మల్టీ డైమెన్షనల్ పూర్ లేదా హెడ్ కౌంట్ రేషియో మల్టీ డైమెన్షనల్ పూర్ని ఇంటెన్సిటీ ఆఫ్ పూర్తో కానీ గుణకారం చేస్తే
మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ యొక్క వాల్యూ అనేది వస్తుంది. ఇది మెథడాలజీ. ఎలా భారతదేశం లేదా నీతి ఆయోగ్ అనేది మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఎలా లెక్క పడుతుంది అనేది మనం చెప్పుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో 2023 రిపోర్ట్లో 2023కి అదేవిధంగా 2021 రిపోర్ట్కి ఉన్నటువంటి తేడా ఏంటి, అదేవిధంగా ఉన్నటువంటి మనకి అంటే ఏ రాష్ట్రం ఎక్కువ పూర్ని కలిగి ఉంది, ఏ రాష్ట్రం తక్కువ కలిగి ఉంది, అదేవిధంగా రూరల్ పూర్ ఎంత, అర్బన్ పూర్ ఎంత, ఇవన్నీ కూడా పార్ట్ 2లో మనం చెప్పుకుందాం.